హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు వెబ్ గురు ప్లాట్ఫామ్. ఫ్రెండ్స్, మీరు న్యూస్ ఫాలో అవుతున్నారా? సో ఏఐ వల్ల లక్షల్లో జాబ్స్ పోబోతున్నాయి. 2026 అండ్ 27లో ఆల్మోస్ట్ మోర్ దాన్ 40 to 50% జాబ్స్ పోతాయి. ఇంకా టెక్ ఫీల్డ్ క్లోజ్. 40 ఇయర్స్ దాటిన వాళ్ళందరికీ కూడా ఇంకా మరి లైఫ్ లేదు, వాళ్ళు రిటైర్మెంట్ అయిపోవాల్సిందే. ఇలా నచ్చిన న్యూస్ని నచ్చినట్టుగా చెప్తా ఉన్నారు. ఓకే, సో అందుకు చాలామంది లెర్నర్స్ కూడా ఈవెన్ దో వాళ్ళకి టాలెంట్ ఉన్నా కూడా అక్కడ న్యూస్ని ఫాలో అయ్యి వాళ్ళ యొక్క టాలెంట్ని కూడా దాటి వాళ్ళ భయాన్ని పెంచుకుంటూ అనవసరంగా భయపడుతూ ఉన్నారు. ఓకే, అలాగే మాలాంటి మెంటార్స్ ఆర్ ట్రైనర్స్ ఎవరైతే ఉంటారో ఓకే, వాళ్ళు కూడా సైలెంట్ అయిపోతున్నారు. అసలు ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కావడం లేదు. ఓకే, సో ఇటువంటి ఒక సిచ్యుయేషన్లో నేను ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా మోటివేషన్ చేయడానికి కాదు, కరెక్ట్ గైడెన్స్ ఇవ్వడానికి ఇటుపక్క బోత్ ట్రైనర్స్కి కావచ్చు లేకపోతే లెర్నర్స్కి కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా కరెక్ట్ గైడెన్స్ అనేది అవసరం. ఇక్కడ జాబ్స్ పోతాయా ఉంటాయా అన్నది సమస్య కాదు, మన ఆలోచన విధానం మారాలి. ఓకే, సో మన ఆలోచన విధానమే మనల్ని తినేస్తుందా లేకపోతే టాప్లో నిలబెడుతుందా అన్నది ఇక్కడ పాయింట్ అన్నమాట. సో దాన్ని నేను వివరించడానికే ఈ వీడియో చేస్తున్నాను. మీకు ఇంకా స్టిల్ ఏఐ వల్ల జాబ్స్ పోతాయి, ఓకే ఇలా చెప్తానే ఉంటారు, సో వీళ్ళ బిజినెస్ కోసం వీళ్ళు చెప్తారు అనేటటువంటి థాట్ ఏమైనా ఉంటే మీరు ఇప్పుడే వీడియోని ఇక్కడితో వదిలేసి వెళ్ళిపోవచ్చు. సో మీ యొక్క కెరియర్ని మీరు బెస్ట్ చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి. సో ఏఐ అనేది జాబ్స్ని తీసేస్తుందా? ఇక్కడ రియాలిటీ మాట్లాడితే ఏఐ ఎప్పుడు కూడా జాబ్స్ చేసేటటువంటి ఎంప్లాయీస్ని తీసేయదు. ఏఐ వల్ల పోయేది ఏంటి అంటే టాస్క్స్ పోతాయి. ఓకే, సో మనం ఏవైతే డైలీ టాస్క్స్ చేస్తామో అందులో కొన్ని టాస్క్స్ని తగ్గిస్తుంది తప్పితే హ్యూమన్స్ని తగ్గించదు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఏఐ అనేది మనకు ఒక అసిస్టెంట్ లాగా వర్క్ అవుతుంది తప్పితే సో ఏఐ అనేది మనుషుల జాబ్స్ని తీసుకువెళ్ళిపోదు. సో ఎవరి వల్ల జాబ్స్ పోతాయని చెప్పినా మన వల్లే మన జాబ్ పోతుందన్నమాట. మన ఆలోచన విధానం వల్లే మన జాబ్ పోతుంది. ఓకే, సో ఏదైతే మనకి బేసిక్ కోడింగ్ కానీ లేకపోతే ఏవైతే రిపిటేటివ్ టాస్క్స్ ఉంటాయో అవి కానీ మాన్యువల్ టెస్టింగ్ కానీ ఓకే, సో ఇలాంటివి కొన్ని ఆటోమేటిక్గా ఏఐ చాలా ఫాస్ట్గా చేయగలుగుతుందన్నమాట. కాబట్టి ఓకే, సో ఇవన్నీ కూడా మనకి హ్యూమన్స్ మీద డిపెండ్ అవ్వకుండా ఏఐ మీద డిపెండ్ అయితే ఈ టాస్క్స్ అన్నీ కంప్లీట్గా చాలా ఫాస్ట్గా అవుతాయి. కాబట్టి వాటి హెల్ప్ తీసుకుంటూ మనం వర్క్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓకే, సో జాబ్ యొక్క డిస్క్రిప్షన్ మారబోతోంది, మనం పనిచేసే విధానం మారబోతోంది. సో ఆ మార్పుకి తగ్గట్టుగా ప్రతి ఒక్కరము కూడా రెడీ అవ్వాలి. ఏఐ అనేది బిజినెస్ని అండర్స్టాండ్ చేసుకోలేదు. ఓకే, సో లాజిక్ని బిల్డ్ చేయలేదు, లాజికల్ థింకింగ్ చేయలేదు, అలాగే సో డెసిషన్ మేకింగ్ చేయలేదు. ఓకే, సో సిస్టమ్ డిజైన్ చేయలేదు. ఇలా చాలా వాటిని ఇంకా ఏఐ అనేది చెయ్యలేదు. సో వీటికి ఖచ్చితంగా హ్యూమన్ కావాల్సిందే. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఓకే, సో మనం ఏదైతే ఏఐ హెల్ప్ తీసుకుంటూ మన యొక్క ప్రొడక్టివిటీ పెంచుకోవడానికి మనకి ఏఐ అనేది ఒక అసిస్టెంట్ లాగా మాత్రమే ఉంది, అంతేగాని అదేమి ఒక భూతంలాగా వచ్చి మన జాబులను తీసుకువెళ్ళిపోవడానికి ఇక్కడ లేదు. ఓకే, సో ఇక్కడ ఖచ్చితంగా మనము నాలాంటి ట్రైనర్స్ ఆర్ మెంటార్స్ ఎవరైతే ఉంటారో మాలాంటి వాళ్ళని కూడా మారాలి. ఓకే, సో ఇంతకు ముందులాగా ఒక కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేసి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చేస్తాము అంటే కోర్సెస్లో అది రన్ అవ్వదు. ఓకే, సో మన ఫాలోవర్ ఖచ్చితంగా సక్సెస్ సాధించాలి, మన లెర్నర్స్ వాళ్ళ కెరియర్లో సక్సెస్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మనం కోర్సెస్ని రీక్రియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, ఆర్ కంప్లీట్గా అప్డేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, సో ఒకప్పుడు ఓన్లీ ఫ్రంట్ ఎండ్ నేర్చుకో, ఓన్లీ మీరు స్ప్రింగ్ బూట్ ఒక్కటి నేర్చుకోండి జాబ్ వచ్చేస్తుంది, బ్యాక్ ఎండ్ ఒక్కటి నేర్చుకోండి జాబ్ వచ్చేస్తుంది, లేకపోతే జాంగో డిజాంగో ఫ్రేమ్వర్క్ అంటూ ఉంటాం అది నేర్చుకోండి జాబ్ వచ్చేస్తుంది. ఇలా స్పెసిఫిక్గా ఒక్కొక్క టెక్నాలజీ చెప్పి అది నేర్చుకోండి జాబ్ వచ్చేస్తుంది అని చెప్పేవాళ్ళం. ఇప్పుడు అటువంటి పరిస్థితే లేదు. మినిమం ఫుల్ స్టాక్ అయిపోయింది. ప్రతి ఒక్కరికి కూడా ఫ్రంట్ ఎండ్ ఫుల్గా రావాలి, అలాగే బ్యాక్ ఎండ్ ఫుల్గా రావాలి, డేటాబేస్ రావాలి, డిప్లాయ్మెంట్ స్కిల్స్తో సహా ప్రతి
ప్రతి ఒక్కటి కూడా కంప్లీట్గా తెలిస్తేనే కెరియర్. ఓకే, సో ఇలా ఎక్స్పెక్టేషన్స్ చాలా పెరిగిపోయాయి. సో దాని ప్రకారం ప్రతి ఒక్కరము కూడా అప్గ్రేడ్ అవ్వాల్సిందే. కాబట్టి మనలాంటి ట్రైనర్స్ ఆర్ మెంటార్స్ ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా మన కోర్సెస్ని మనం అప్గ్రేడ్ చేయాల్సినటువంటి టైం వచ్చింది. సో మన కోర్సెస్లో బేసిక్ టు అడ్వాన్స్డ్ ప్రతి టాపిక్ కూడా కవర్ అవుతుందా లేదా, అండ్ దానితో పాటు అట్లీస్ట్ 2-3 ప్రాజెక్ట్స్ మనం చెప్తున్నామా లేదా, అండ్ అట్ ద సేమ్ టైం డిప్లాయ్మెంట్ స్కిల్స్తో సహా ప్రతి ఒక్కటి కూడా మనం మన లెర్నర్స్కి అందిస్తున్నామా లేదా అనేది చూసుకుంటూ, దానితో పాటు మనం చేసే ప్రతి కోర్స్కి కూడా ఏఐ టూల్స్ని ఎలా యూజ్ చేయాలి అన్నది కూడా మనం యాడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఖచ్చితంగా మనం ది బెస్ట్ ఆలోచిస్తూ ఆ విధంగా మనం వర్క్ చేసుకుంటూ ముందుకు వెళ్తే చాలు, మన ఫాలోవర్స్ ఆటోమేటిక్గా సక్సెస్ అవుతారు. ఓకే, అండ్ అందుకే నేను మళ్ళీ ఫ్రంట్ ఎండ్ వెబ్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో ఆ కోర్స్ని నేను మళ్ళీ రీక్రియేట్ చేస్తున్నాను. సో చాలామంది అడిగారు, HTML CSS ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు, మళ్ళీ మీరు కొత్తగా మళ్ళీ ఎందుకు వీడియోస్ చేస్తున్నారు, 2020లోనే మీరు చేశారు కదా అని చెప్పి. ఓకే, సో ఇప్పుడు నేను ఏదైతే ఫుల్ స్టాక్ కోర్సెస్ ఉన్నాయో కంప్లీట్గా ఫుల్ స్టాక్ కోర్సెస్ మొత్తాన్ని అప్గ్రేడ్ చేయాలి అనుకుంటున్నాను. ఓకే, సో ఏదైతే జావా ఫుల్ స్టాక్, పైథాన్ ఫుల్ స్టాక్ ఉన్నాయో వీటికి కంప్లీట్గా ఒక మినీ ప్రాజెక్ట్ అండ్ ఒక ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ నా యొక్క లెర్నర్స్కి నేను ఇవ్వాలనుకుంటున్నాను. కాబట్టి ముందు ఫ్రంట్ ఎండ్ని నేను బాగా స్ట్రాంగ్ చేసి, ఆ తర్వాత బ్యాక్ ఎండ్ని కూడా ఎక్కడెక్కడ ఏ టాపిక్స్ మిస్ అయ్యాయో అవన్నీ యాడ్ చేస్తూ ఫుల్ ప్లెజ్డ్గా ఒక 2 ప్రాజెక్ట్స్ పైథాన్ ఫుల్ స్టాక్ అండ్ జావా ఫుల్ స్టాక్ ఏవైతే మన కోర్సెస్ ఉన్నాయో వాటిలో నేను యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా దాంతోపాటు ఏఐ టూల్స్ ఎక్కడెక్కడ అవసరమో ఆ వీడియోస్ కూడా దానికి అందిస్తే ఖచ్చితంగా ఈరోజు ఏవైతే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో దానికి తగ్గట్టుగా కోర్సెస్ అనేవి నేను అప్గ్రేడ్ చేస్తున్నాను అనమాట. ఓకే, సో దాని ప్రయత్నంగానే నేను మళ్ళీ ఇవన్నీ కూడా క్రియేట్ చేయడం జరుగుతుంది. ఓకే, అంతేగాని మార్కెట్లో వచ్చిన న్యూస్ని బేస్ చేసుకొని, ఓకే, సో అసలు ఈ ఫీల్డ్కి సంబంధం లేని వాళ్ళు కూడా ఓకే 40 ఇయర్స్కే రిటైర్మెంట్ అయిపోండి, లేకపోతే టెక్ ఫీల్డ్ వదిలేసి పారిపోండి ఇలాంటి వీడియోస్ చేస్తూ ఉంటే, సో వాళ్ళ దగ్గర ఉండే ఫాలోవర్స్లో ఎవరైతే ఐటీ రిలేటెడ్ పీపుల్ ఉంటారో వాళ్ళు కూడా అది చూసి భయపడుతున్నారు. ఓకే, ఒకటైతే గుర్తుంచుకోండి, సో ఎవరైతే ఇప్పుడు ఖచ్చితంగా మార్పు మనం ఇక్కడ సర్వైవ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మనం చేంజ్ని యాక్సెప్ట్ చేయాలి. ఓకే, సో చేంజ్ని యాక్సెప్ట్ చేసి ఏఐని మనం ఒక ఫ్రెండ్ లాగా చూడగలిగితే, సో మనం కూడా ఏఐ స్కిల్స్ నేర్చుకుంటూ మనకు మనం అప్గ్రేడ్ చేసుకోగలిగితే చాలా హై పొజిషన్లో ఉంటాం. అది మన ఆలోచన విధానం కావాలి. అంతేగాని సో ఏ వల్ల జాబ్స్ పోతాయంట, 40 ఇయర్స్కే మనం వదిలేసిపోవాలంట అని చెప్పి ఈ న్యూస్లన్నీ చూస్తూ రోజు రోజుకి భయపడుతూ మన ఛాన్స్ ఎప్పుడు వస్తుంది అని చెప్పి అలా ఎదురు చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఒక రోజు వస్తుందన్నమాట. ఓకే, సో కాబట్టి నేను మళ్ళీ ఇది వార్నింగ్ బెల్ లాగా చెప్తున్నాను ప్రతి ఒక్కరికి. సో గుర్తుపెట్టుకోండి, ఓకే, మన ఆలోచన విధానం మారాలి. ఓకే, సో మార్పుని యాక్సెప్ట్ చేయలేక అసలు పూర్తిగా కనుమరుగైపోయినవి మన ఎదురుగా కనిపిస్తాయి చాలా. ఫర్ ఎగ్జాంపుల్ నోకియా తీసుకోండి. ఓకే, సో ఎలాంటి స్టేట్ నుండి ఎలాంటి స్టేట్కి పడిపోయిందండి అది. సో చూసాం కదా ప్రతి ఒక్కరికి నోకియా అన్నది ఒక బ్రాండ్. ఓకే, అలాంటిది ఈ రోజున ఎక్కడుందో కూడా తెలియదు. ఎందుకంటే మార్కెట్లో ఉన్న ఏదైతే చేంజ్ ఉందో దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతే ఎవరికైనా అదే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎస్, వస్తున్నటువంటి న్యూస్ని బేస్ చేసుకొని భయపడుతూ కూర్చునే వాళ్ళు అలాగే కూర్చోండి, ఖచ్చితంగా మీకు అదే జరుగుతుంది. ఓకే, అలా కాదు, ఎస్ నేను కష్టపడతాను, నా యొక్క ఆలోచన విధానం మార్చుకుంటాను, నేను అట్లీస్ట్ 2 ప్రాజెక్ట్స్ చేస్తాను, ఏ కోర్స్ నేర్చుకున్నా ఒకటి మినీ ప్రాజెక్టు, ఒకటి కంప్లీట్ ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ చేసి ఖచ్చితంగా నేను ప్రాక్టికల్ స్కిల్స్ నేర్చుకుంటాను, ఏ టూల్స్ నేర్చుకుంటాను, నేను ముందుకు వెళ్తాను అని ఆలోచిస్తే మీరు నార్మల్ సర్వైవల్ కాదు, చాలా హై పొజిషన్లో ఉంటారు. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నాను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది హ్యూమన్స్ని తగ్గించదు, వర్క్స్ని తగ్గిస్తుంది, మనం చేసే వర్క్స్ని తగ్గిస్తుంది. సో దానివల్ల సో 10 మంది చేయాల్సిన పని 5గురే చేయొచ్చు. సో మరి 5గురు జాబ్స్ పోతాయి కదా అని మీరు అనొచ్చు. ఆ 5గురికి కొత్త జాబ్స్ క్రియేట్ అవుతాయి. ఈ 10 మంది ఏఐ స్కిల్స్ నేర్చుకొని ఉంటే ఏఐ రిలేటెడ్గా న్యూ రోల్స్ చాలా వరకు పుట్టుకొస్తాయండి, చాలా న్యూ జాబ్స్ క్రియేట్ అవుతాయి ప్రతి ఒక్కరికి. ఈ కంపెనీ కాకపోతే మరొక కంపెనీ, బట్ ఎవరైతే స్కిల్డ్ ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా సో స్కిల్ ప్లస్ ఏఐ అంటే ఇంకా మీ ఫ్యూచర్కి తిరుగులేదు. సో స్కిల్ ఒక్కటే ఉంది, నాకు ఏఐ లేదు అంటే ఖచ్చితంగా థ్రెట్ మీకు వస్తుంది.
ఓకే, సో మార్పుని యాక్సెప్ట్ చేయండి, దాని ప్రకారం మీరు ముందడుగు వేయండి, ఖచ్చితంగా మీకు బాగుంటుంది అని చెప్పి చెప్తున్నా. ఓకే, ఇంతకు ముందు ఏదైతే జస్ట్ అలా కాన్సెప్ట్ నేర్చుకొని మనం ఇంటర్వ్యూలో చెప్పేస్తే అయిపోతుంది అనేటటువంటి రోజులు కావు. ప్రాక్టికల్ స్కిల్స్ ఇంపార్టెంట్. ఇంకొకటి చెప్తాను, ఈ రోజుకి కూడా మీ దగ్గర కోర్స్ నేర్చుకుంటే సర్టిఫికేట్ ఇస్తారా అని చెప్పి అడుగుతున్నారు. సో సర్టిఫికేట్కి వాల్యూ పోయి చాలా సంవత్సరాలు అయింది. ఓకే, సో ఏదైతే కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఉంటుందో, కోర్స్ నేర్చుకున్నాము అని చెప్పి సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎవరు అడగటం లేదు. చాలా సంవత్సరాలు అయింది. మీరు కోర్స్ నేర్చుకున్నారా, సర్టిఫికేట్ చూపించండి అని ఎవరు అడగరు. ఓకే, సో ఎందుకంటే చాలా ప్లాట్ఫామ్స్ వచ్చేసాయి, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఆఫ్లైన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఎక్కడైనా సర్టిఫికేట్ కావాలంటే 100-200 పెట్టినా దొరికేస్తుంది. అది మ్యాటర్ కాదు, కంపెనీస్కి కూడా తెలుస్తుంది. కాబట్టి ఇంకా సర్టిఫికేట్ని ఎవరు అడగడం మానేశారు. ఓకే, సో ఎవరికైతే స్కిల్ ఉందో వాళ్ళు మాత్రమే ముందుకు వెళ్ళగలుగుతారు. కాబట్టి ఇంటర్వ్యూలో మీ యొక్క పోర్ట్ఫోలియో ఎలా ఉంది, ఓకే, అంటే మీరు ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారు అని చెప్పి మీ రెజ్యూమేలో పెట్టారు, అన్ని ప్రాజెక్ట్స్ మీరు ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నారు, ఎంత బాగా రన్ చేసి చూపించగలుగుతున్నారు, మీ గిట్హబ్ ప్రొఫైల్ ఎలా ఉంది, మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఎలా ఉంది, ఇవి మాత్రమే ఇంపార్టెంట్. ఓకే, సో ప్రాక్టికల్ థింగ్స్ ఇంపార్టెంట్ ఇక్కడ. అంతేగాని సర్టిఫికేటో లేకపోతే బేసిక్ స్కిల్స్తోనో జాబ్స్ వచ్చేటటువంటి రోజులు కావు ఇవి. ఓకే, సో కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, మన ఆలోచన విధానం మారాలి. ఓకే, ఏ వల్ల జాబ్ పోతుందట, ఇంకా మనం నేర్చుకోక్కర్లేదు, నేర్చుకున్న ఉపయోగం లేదు, ఇదంతా భూతము, ఇది నేర్చుకోలేము, ఇలాంటి ఆలోచనలు మానేసి ఓకే, సో దాన్ని ఒక ఫ్రెండ్లీగా చూడండి. ఏదైనా మీరు ఏ టెక్నాలజీ నేర్చుకున్నా ఎండ్ టు ఎండ్ నేర్చుకోండి, దాంట్లో ఒక అట్లీస్ట్ 2 ప్రాజెక్ట్స్ చేయండి, దాంతోపాటు ఏ టూల్స్ ఎలా యూజ్ చేయాలో నేర్చుకోండి. మీకు వండర్ఫుల్ లైఫ్ అనేది రాబోతోందని చెప్పి ఖచ్చితంగా నేను చెప్తున్నాను అనమాట. ఓకే, సో ఇంకా భయపడడం ఆపేయండి, అసలు అలాంటి న్యూస్లు చూడడం ఆపేయండి, మార్పుని యాక్సెప్ట్ చేయండి, ఇంకా దాని ప్రకారం స్టెప్ వేయండి. ఓకే, సో ఎవరైతే ఓన్లీ ఫ్రంట్ ఎండ్ ఓన్లీ బ్యాక్ ఎండ్ నేర్చుకున్నారో మీరు అందరూ కూడా ఫుల్ స్టాక్కి అప్గ్రేడ్ అవ్వండి. సో ఫుల్ స్టాక్ కానీ లేకపోతే సైబర్ సెక్యూరిటీ కానీ డేటా సైన్స్ కానీ క్లౌడ్ కానీ ఓకే, సో డేటా ప్లస్ ఎస్క్యూఎల్ కానీ ఇటువంటి టెక్నాలజీస్ అన్నీ కూడా మార్కెట్ని చాలా రూల్ చేయబోతున్నాయి. ఓకే, సో కాబట్టి ఇందులో ఏదైనా పర్ఫెక్ట్గా నేర్చుకోండి, విత్ ప్రాక్టికల్ స్కిల్స్ నేర్చుకోండి, దాని మీద ప్రాజెక్ట్స్ ఓన్గా చేయండి. అక్కడ ట్రైనర్ చెప్పేవే కాకుండా మీ ఓన్గా ఎక్స్ట్రాగా మరొక 2-3 చేశారంటే మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ మామూలుగా ఉండవు. ఓకే, సో ఏదైనా సరే మళ్ళీ చెప్తున్నాను, మన ఆలోచనే మనల్ని మన యొక్క జాబ్ని కోల్పోయి మనల్ని కిందకి తోసేయాలా లేకపోతే చాలా పైకి తీసుకువెళ్ళాలా అన్నది డిసైడ్ చేసేది మన యొక్క థింకింగ్ మాత్రమే. సో కాబట్టి ఎస్, దాని ప్రకారం ఆలోచించండి, దాని ప్రకారం అడుగేయండి. ఓకే, సో విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.